కడప జిల్లా బద్వేలు ప్రభుత్వ పెన్షనర్ల కార్యాలయంలో వీరేశలింగం పంతులు 167వ జయంతి కార్యక్రమం మహనీయుల జయంతి ఉత్సవాల నిర్వహణ కమిటీ మరియు ప్రభుత్వ పెన్షనర్ల సంక్షేమ సంఘం సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించారు. ముఖ్య అతిథులుగా పెన్షనర్ల అసోసియేషన్ అధ్యక్షులు డాక్టర్ మీనాక్షి రెడ్డి, ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు కెవి సుబ్బారావు, పూలే ఆసియా సాధన సమితి చైర్మన్ బద్వేలు గురుమూర్తి హాజరై పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా మీనాక్షి రెడ్డి మాట్లాడుతూ వీరేశలింగం పంతులు 1848 ఏప్రిల్ 16వ తేదీన జన్మించి స్త్రీ విద్యకై ఉద్యమించి బాలికల పాఠశాలలను ప్రారంభించాడు. మగపిల్లలతో ఆడపిల్లలు కలిసి చదువుకునే సహవిద్యా విధానాన్ని ప్రవేశపెట్టాడు. అణిచివేతకు గురైన కులాలకు చెందిన పిల్లలను కూడా చేర్చుకొని మిగతా పిల్లలతో కలిసి కూర్చోబెట్టేవాడు. వారికి ఉచితంగా చదువు చెప్పడంతో పాటు పుస్తకాలు, పలకలు, బలపాలు కొనిచ్చేవాడు. తెలుగు జాతి గర్వించదగ్గ మహోన్నత వ్యక్తి వీరేశలింగం అని కొనియాడారు. అనేటువంటి ఉద్దేశంతో ఆయన మెదడులో కలిగించినటువంటి ఆలోచన ఈనాడు మనమందరం కూడా స్వేచ్ఛా స్వాతంత్రాలను తెలుసుకున్నాం. ఈ విధంగా ఇటువంటి మహనీయుల యొక్క కృషి ఫలితంగానే, ఇటువంటి సంఘ సంస్కర్తల ఫలితంగానే మన యొక్క సమాజంలో ఎన్నో దురాచారాలు ఇప్పటికీ రూపుమారుతున్నాయి. ఆనాడు మరి సతీ సహగమనం కాదు, పెద్దలకు ముసలి వాళ్లకు చిన్న పిల్లల నుంచి వివాహం చేసేటువంటి వాళ్ళు ఇటువంటి దురాచారాలన్నింటినీ కూడా తీవ్రంగా ఖండించి దానికోసం పోరాటం చేసినటువంటి గొప్ప యోధుడు కందుకూరి వీరేశలింగం అనడంలో ఎటువంటి సందేహం లేదు. మరి ఆయన యొక్క జయంతిని ఈ కమిటీ వారు అసలు ఇదొక సంతోషకరమైనటువంటి పరిణామం. మహనీయుల యొక్క వర్ధంతులు, జయంతుల కోసం ఉదాహరణ మరి కులాలకు మతాలకు అతీతంగా మహానుభావులు చేసినటువంటి మన సేవలను మనం కొనియాడుకొని వాళ్లకు ఘన నివాళులు అర్పించుకోవడం మన బాధ్యత, మన ధర్మము. మరి మహనీయుడు కందుకూరి వీరేశలింగం పంతులు గారు చిన్నతనంలో తన 13వ ఏట 7 సంవత్సరాల అమ్మాయితో పెళ్లి జరిగిన తర్వాత జ్ఞాపకం వచ్చిన